ఎందరో త్యాగాలకు చిహ్నమే ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం. వైసీపీ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. కోవూరు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి ఫ్లాగ్ సెల్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ టౌన్ అధ్యక్షులు శివుని నరసింహుల్ రెడ్డి, లీగల్ సెల్ న్యాయవాదులు సిహెచ్ చెంచురెడ్డి, జెట్టి శ్రీనివాసులు రెడ్డి, వెంకట కిషోర్ రెడ్డి, సందీప్ రెడ్డి, సుబ్బారెడ్డి, మహేష్, ఆదినారాయణ రెడ్డి, సుబ్బయ్య, శ్రీనివాసులు, వైసీపీ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర శుభాకాంక్షలందరికీ. మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది. 1950లో పూర్తి స్వాతంత్రాలు వచ్చాయి. అప్పటి నుంచి త్యాగమూర్తులు వాళ్ళ వల్లే మనం ఈరోజు అందరం కలిసిమెలిసి ఉండగలుగుతున్నాం. ఎందుకంటే అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా మనకి కులమతాలు ఉండేవి. ఆ రోజు పెద్దవాళ్ళ రోజుల్లో హరిజనులు గిరిజనులు వచ్చినా కూడా చెప్పులు వదిలేసేసి బయట మాట్లాడేవాళ్ళు, నిలబడి మాట్లాడిపోయేవాళ్ళు. ఈరోజు పూర్తి స్వాతంత్రం వచ్చింది కాబట్టి అందరూ కూడా సమానంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నాం. ఉద్యోగాల్లో కూడా అందరూ హరిజనులు గిరిజనులు అందరూ కలిసిమెలిసి కూడా చేసుకుంటున్నాం. కాబట్టి మనకి ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నామంటే వాళ్ళ త్యాగమూర్తుల ఫలం వల్లే మనం ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నాం. కాబట్టి అందరం కూడా కలిసిమెలిసిగా ఉండగలుగుతున్నామంటే ఈ మన స్వాతంత్రం వచ్చిన త్యాగమూర్తులు అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్వాతంత్రం కోసం ఎంతోమంది ప్రాణ అర్పణ చేస్తే ఈరోజు స్వాతంత్రం రావటం జరిగింది. ఈ స్వాతంత్ర దినోత్సవం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులందరికీ మన భగత్ సింగ్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ ఇలాంటి ఎంతోమంది త్యాగదనులు వాళ్ళ ప్రాణాన్ని అర్పణగా పెడితే ఈరోజు స్వాతంత్రం రావటం జరిగింది. అలాగే గాంధీ మహాత్ముడు అహింసా మార్గంలో స్వాతంత్రం కోసం పోరాటం చేసి మనకి స్వాతంత్ర ఫలాలను అందించటం జరిగింది. ఈరోజు స్వాతంత్ర